టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతోంది ఈ వారంలో. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి కర్కాటక రాశిలో ఇద్దరు కలిసి ఉన్నారు. దీనివలన స్త్రీలతో అనేకమైనటువంటి ఇబ్బందులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా చదువులో కొంచెం ముందంజ వేస్తారు, జ్ఞాపకం శక్తి పెరుగుతుంది. అలాగే ఈ యొక్క కుజుడు మిథున రాశిలోకి మరి ప్రవేశించడం అనేటటువంటివి జరిగింది కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చక్కగా ఈ రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల్లో ఉండేటటువంటి భర్తల దగ్గరికి ఈ భార్యలందరూ కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ ఆదాయాలు గత వారం కంటే ఈ వారం బాగా పెరిగినాయి. చక్కగా ఖర్చులు కూడా బాగా పెరిగినాయి. ఈ యొక్క ఫీల్డ్లో, సినిమా ఫీల్డ్లో, మీడియా, సోషల్ మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడము అలాంటివన్నీ కూడా జరిగినాయి. పరిహారాలు వచ్చేసరికి ఏం చేయాలంటే ఈ యొక్క కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రజపం కోసం మమ్మల్ని సంప్రదించండి. ఆ అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ముందుకెళ్తారు. అలాగే చక్కగా రావి చెట్టుకి ఆరాధన, మేడి చెట్టుకి ఆరాధన ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఆ మేడి చెట్టుని, రావి చెట్టుని ఇళ్లలో పెంచుకుంటే సరిపోతుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ కేతు జరుగుతోంది ఈ వారం కూడా. అందువలన కాస్త మెంటల్ టెన్షన్లు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇకపోతే ఈ రవి మనకి చక్కగా మిథున రాశి ప్రవేశం చేశాడు. అందువలన రవి కుజులు ఇద్దరు కూడా మనకి, కుజుడు కూడా ఈ యొక్క మిథున రాశికి రావడం, అందువలన ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి ఆదాయం పెరుగుతుంది. డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెరుగుతాయి. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడము ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వారికి జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు బాగా పీడిస్తాయి మీకు. అలాగే కొత్త ఆలోచనలు, గవర్నమెంట్ పనులు ఇవన్నీ కూడా చకచక పూర్తయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అవకాశాలు ఉన్నాయి. చెస్ట్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా. స్త్రీల నుంచి ఎప్పుడు కూడా వృషభ రాశి వారికి బెడద ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క స్త్రీలతో వ్యవహారం ఉండాలి. వడ్డీ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేస్తున్నప్పటికీ కూడా సెక్యూరిటీలు, షూరిటీలు పెట్టుకొని మీరు ఇతరులకి ఆ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా కనుక ఇచ్చినట్లయితే సమస్యలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫ్యాక్టరీలు, సొంతంగా వృత్తులు చేసేటటువంటి వాళ్ళు, సొంత వ్యాపారాలు, సొంత ఫ్యాక్టరీలు నడిపేటటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావడానికి అవకాశాలు ఉంటాయి. దీనికి మించి అనేకమైనటువంటి అనంతమైనటువంటి శ్రమ ఉంటుంది. అయితే మీరు సంపాదించిన దాన్ని బట్టి ఇతరులు చూసి ఈర్షపడ్డం అనేటటువంటి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని, ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి రాజరాజేశ్వరి అమ్మవారు, అంటే ఆవిడ షోడశి అమ్మవారిగా మీరు ఆ అమ్మవారిని పూజ చేసుకోండి. అలాగే దాన ధర్మాలు యథోచితంగా మీకు కుదిరినంత దాన ధర్మాలు పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి మీరు దానం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
అలాగే చక్కగా శివుడికి అభిషేకాలు చేయించుకోవడం, ఇంట్లో కొద్దిగా పాలు వేసి మిగతా పాలన్నీ కూడా పేదవాళ్ళకి దానాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. అంతేగాని ప్యాకెట్లు పాలు శివుడికి పోయడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. పీకే సినిమా చూసుకోండి. అలాగే పురాణాలు సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని చెబుతుంది. స్వామి వివేకానందుల వారిని ప్రణామం చేసుకుంటూ ఈ రకంగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు అత్యద్భుతమైనటువంటి సమయం ఆసన్నమైంది. ధనస్థానంలోకి గురుగ్రహము బ్రహ్మాండంగా వచ్చాడు. వారం వెల్కమ్ చెప్పుకోవాలి మీరు. అటువంటిది శుక్రుడు కూడా మీ కర్కాటక రాశిలోకి వచ్చాడు. దీనివలన ధనస్థానం ఇతోధికంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా మీకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు ఊర్లో వెళ్ళొస్తారు, బెంగళూరు ఇలా ఊర్లు, మరి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ ఆడబడుచులు, మీ తమ్ముడు అత్తగారులు మామగారులు వాళ్ళు కూడా బెంగళూరు వచ్చారు, మీరు బెంగళూరు వెళ్ళారు. కానీ అక్కడ ఏం జరుగుతుందండి, వాళ్ళ ఫోటోలు అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారు కానీ మీకు పెట్టుకోరు. ఇది ఒక రకమైన మనస్తాపం. కాబట్టి ఇలాంటి మనస్తాపాలతో ఈ మిథున రాశి వారు బాధపడుతూ ఉంటారు. అలాగే మాడబడుచు అమెరికా వెళ్ళిపోద్ది అంటారా, అమెరికా వెళ్ళిపోతే ఎంజాయ్ చేసేస్తుంది, తర్వాత చచ్చిన తర్వాత ఎవరు చూస్తారండి, ఎంజాయ్ అంతా ఇప్పుడు ఉన్నంత వరకు అమెరికా వెళ్ళిపోద్ది, హాయిగా ఎంజాయ్ చేస్తే అని ఇలా చిన్న చిన్న విషయాల కోసం ఆలోచించడం అనేటటువంటిది మిథున రాశి వారు చేయడం జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా వ్యాపారాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి ఈ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇవన్నీ కూడా షాపులు ఇవన్నీ బాగుంటాయి. అండ్ సినిమా యాక్టర్లకు కూడా మంచి సమయం బాగా వెనకేసుకోవడానికి. అలాగే పేదవారికి అందరికీ కూడా మంచిగా పికప్ అవడం అనేటటువంటి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చే పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్రజపాన్ని మీ ఇంట్లో చేసుకోండి. అలాగే చక్కగా ఒక జమ్మి చెట్టుని మీరు ప్రాణప్రతిష్ఠ చేసి ఇంట్లో చక్కగా దాన్ని పూజించుకోవడము. తర్వాత పూజ అయినంతరం తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీకు అది చెట్టు పెద్ద అయిపోతుందని అనుకున్నప్పుడు మీరు చక్కగా వేరే చోట దాన్ని పాతడం పంచడం వల్ల ఆ చెట్టు పెద్దగా పెరగడం వల్ల మీకు తెలియదు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించడం జరుగుతాయి. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలోకి మరి జన్మంలోకి వచ్చినటువంటి గురుడు శుక్ర గ్రహాల ప్రభావం వలన అనేక రకాలుగా మీరు ఆలోచనలు అనేటటువంటివి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక వైపు ఆధ్యాత్మికత, మరొక వైపు శృంగారం. ఈ రకంగా మనిషి యొక్క కోరికలు అనేటటువంటి కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు సంసారానికి సంబంధించి, ఇతరుల పనులకు సంబంధించి, ఇతర వ్యక్తుల పనులకు కూడా మీరే బాధపడ్డము, ఇలాగ అన్నెసరీ మ్యాటర్స్కి బాధపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి వ్యయములో ఉన్నటువంటి రవికుజ గ్రహాలు అనేకమైనటువంటి పరీక్షలను పెడతాయి. ప్రభుత్వాల నుంచి చక్కటి లాభాలు మీకు వచ్చినప్పటికీ కూడా అవి కొంతకాలమే ఉంటాయి. ఆ తర్వాత సబ్సిడీలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అదే భూముల యొక్క రేట్లు అసలు కూడా ఏమిటంటే, మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నామండి, ఆ రేట్ అమ్ముడవుతుందా అండి అని ఆధారపడేటటువంటి ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ అలా ఈ యొక్క కోరికలు తీరడం, మీరు భూమి అమ్మాలనుకునేటటువంటి దాన్ని అమ్మగలగడం చేస్తారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు బాగా అధికంగా జరుగుతున్నాయి. ఆ గొడవలు అన్నీ కూడా ప్రక్షాళన అయిపోవడానికి, ప్యాసిఫై అయిపోవడానికి అవకాశాలు అనేటటువంటి పుష్కలంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము ఈ షూరిటీల సంతకాల వల్ల మీకు ప్రమాదం రావడానికి అవకాశాలు అనేకమైన షూరిటీలు చేశారు. దానివల్ల ఆ డబ్బులు కట్టమని అందరూ వస్తారు. ఒత్తిడి, అనవసరమైన ఒత్తిడి. ఇక వ్యవసాయం సంబంధించి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క
కర్కాటక రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క రాహువు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. మరి ఈ రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మడికి అందరికీ కూడా దాన ధర్మాలు చేయండి. వికలాంగులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ కూడా ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా రావి చెట్టుని ఇంట్లో వేసుకొని పెంచుకోండి. మరి ఆ రావి చెట్టుని చక్కగా పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ గురుగ్రహము వ్యయస్థితిగతులై ఉన్నాడు. శుక్రుడు కూడా వ్యయంలో ఉన్నాడు. దీనివలన అనవసరమైనటువంటి షూరిటీల వల్ల మీరు చేసినటువంటి సంతకాల వల్ల మీకు కొంచెం తలపోట్లు రావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే శుక్రగ్రహ ప్రభావం వలన మీరు ఇల్లు చాలా సంవత్సరాల నుంచి కట్టుకోవాలండి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు కట్టుకోగలుగుతారు. అలాగే చక్కగా ఈ యొక్క ఆడవాళ్ళ వల్ల మీకు సహాయము అనేటటువంటిది బాగా కలుగుతూ ఉంటుంది. ఈ జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన భక్తి బాగా పెరుగుతుంది, పాప భీతి బాగా పెరుగుతుంది. గతంలో కొంచెం భగవంతుడి పట్ల అశ్రద్ధ చూపించినటువంటి వాళ్ళు కూడా ఈ జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వాళ్ళు తప్పకుండా దేవుణ్ణి వదలకుండా అంటిపెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మరి కొన్ని జాతకాలు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు ట్యాక్ట్ఫుల్గా ముందుకు వెళ్ళడము, కొత్త అప్పులు తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మరి అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలి అనేటటువంటి తపన ఉంటుంది. దాన్ని దాటాలి, మనం దాటుకొని పోవాలి అనేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశివారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చెల్లించుకోవడం, అలాగే మీ ఇంట్లో కూడా అంతా కూడా డల్గా ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఉంటాయి. జమ్మి చెట్టును పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం గురు శుక్రులు ఇద్దరు కూడా లాభంలో ఉన్నారు. దానివలన ఆర్థికంగా చాలా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది మీకు కలుగుతుంది. అడవిలో పడేసినా సరే మీరు డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఏమండి మేము ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నామండి, మాకు కలిసి రావట్లేదండి అనేటటువంటి వాళ్ళకి ఈ వారంలో కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని రోజుల నుంచి లేదండి, ఈ వారం వచ్చేస్తుందా అండి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా వచ్చేస్తుంది, గురుడు లాభంలో ఉన్నాడు. అలాగే శుక్రుడు అత్తగారుల వల్ల, భార్యల వల్ల, వీళ్ళ సలహాలు వినడం వల్ల ఇవన్నీ కూడా లాభాలు జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఫైటింగ్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. మళ్ళీ కొత్త రాశి వాళ్ళు పెట్టుకుంటారనమాట ఫైటింగ్లు ఇప్పుడు. కాబట్టి ఈ వ్యాపారాలు, కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, హోటల్ వ్యాపారము, ఇలాంటివన్నీ కూడా రకరకాల ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, అన్ని రకాల బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా ఉంటాయండి. ముఖ్యంగా బంగారపు షాపుల్లో నడిపేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని బంగారం రేటు పెరుగుద్దని దొంగ రేటు పెట్టి అమ్మద్దు, పాపం వస్తుంది. పేదవాళ్ళకు కొనుక్కోకుండా మీరే కొనుక్కుంటారని. అలాగే శుక్రుడు అపరాలు, ధాన్యాల రేట్లు బాగా పెరుగుతాయి. పెట్రోల్ రేటు మనకు తెలిసిందే. ఇక సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ఎంతోమంది కాపురాలు కూడా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి.
ఎందువల్లంటే సప్తమం స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహము భార్యాభర్తల మధ్య కాదు, తండ్రి పిల్ల కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య, అదేవిధంగా అందరూ బయట వారితో కూడా, జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఫైటింగ్లు పెట్టుకొని వితండవాదాలు చేసుకొని రిలేషన్స్ పోగొట్టుకునేటటువంటి అవకాశాలు కనబడతాయి. అలాగే ప్రతి పని కూడా కాస్త లేటుగా అవ్వడము అనేటటువంటిది కన్యారాశి వారికి ఉంటుంది. ఈ టైంలో కాస్త స్పీడ్గా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కన్యారాశి వారికి అందరికీ ఎవరికైనా విద్యా విఘ్నం కనుక ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా కష్టపడి చదువుకుని ఈ సీజన్లో కనుక ఎగ్జామ్స్ రాసినట్లయితే ఖచ్చితంగా మీకు మార్కులు అనేటటువంటి బ్రహ్మాండంగా వస్తాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క భార్యాభర్తల మధ్య కూడా ఒక ఫుల్ రోజు ఫైటింగ్ కదండి. అందువలన శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోం పావు బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనం ఈ రోజున మనం చక్కగా దానం చేసుకోవాలి. శుక్రుడికి శుక్రవారం నాడు ఉదయం 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ. అలాగే బొబ్బర్లని దానం చేసుకోవాలి. బొబ్బరు వడలేసి పేదవారందరికీ పంచాలి. అలాగే చక్కగా ఈ గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రావి చెట్టును పెంచండి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం చాలా బాగుంటుందండి. మనకి కేంద్రంలో గురు శుక్రులు ఉన్నారండి. ఒక్కడుంటేనే మనకి పెద్ద లాభాల మీద లాభాలు జరుగుతాయి. 2 ఉన్నారు, అసలు ఉబ్బి తబ్బిబ్బైపోతాం అన్నమాట. డాంబికమైన ఆచారం వచ్చినా సరే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ వారంలో మీకు ప్రక్షాళనమైపోతాయి. కాబట్టి ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నామండి మేము పనులు అవ్వడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళ పనులన్నీ కూడా పూర్తయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కొత్తగా ఇళ్ళు కడతారు, తలుపులు, డోర్లు ఇలాంటివన్నీ కూడా ముహూర్తాలు ఇప్పుడు జ్యేష్ఠ మాసం ఈ వారం వేయకూడదు మీరు. కాబట్టి ఈ రకంగా మీరు చేసుకోండి. కొత్త వైరస్లు ఉన్నాయి. అసలే మృత్యు పంచకం ఈ వారంలో వస్తుంది. అందువలన చాలా జాగ్రత్తగా మీరు బయటికి ప్రయాణాలు చేయకూడదు. ఈ యొక్క ఈ ధనిష్ఠా నక్షత్రం లగాయతో రేవతి నక్షత్రం వరకు ఒక్కడ మరణించిన 5 చచ్చిపోతారు, ఆ వీధిలో అయినా చుట్టాల్లో అయినా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఆ ఎఫెక్ట్ అనేటటువంటిది పనిచేస్తుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి కుజ గ్రహాల ప్రభావం వలన తన తండ్రి నుంచి రావాల్సినటువంటి బకాయిలు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా పిత్రార్జితమైనటువంటి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి కొత్త కొత్త బట్టలు కొంటారు, కొత్త కొత్త ఐడియాలతో పనులు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తారు. సినిమా యాక్టర్లకు కూడా కొంతమందికి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. మరి అలాగే ఈ వారంలో కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ పెళ్ళిళ్ళన్నీ కూడా పెళ్ళిళ్ళు ముహూర్తాలు. ఈ రకంగా ఆధ్యాత్మికంగా ఈ యొక్క తులారాశి వారందరూ కూడా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారం దూరపు ప్రయాణాలు కొంతమంది చేస్తారు. గత వారంలో వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు తిరుగుతూ వాటి పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ తులారాశి వారికి చక్కగా మనకి రాహు బాగుండలేదు, ఎప్పుడు ఉండేదే గోలది. ఈసారి మనం కుజుడికి చక్కగా కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మనం త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని, ఆమె యొక్క అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక మర్రి చెట్టుని పెంచండి ఇంట్లో. ఆ మర్రి చెట్టు కానీ రావి చెట్టు కానీ దేవతా వృక్షాల్లో ఏదో ఒక చెట్టు మర్రి చెట్టు చేయడం వల్ల పెంచడం వల్ల మీకు తొందరగా కోరికలు సిద్ధిస్తాయి. యక్షిణీ విద్యలు అవన్నీ కూడా సిద్ధిస్తాయి. మీరు మంత్రాలు కావాల్సినటువంటి వాళ్ళు మాకు సంప్రదించవచ్చు. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన భార్య తరపు బంధువులందరూ కూడా మీకు సహకరిస్తారు. మీ యొక్క తండ్రి గారి బంధువులందరూ కూడా పిత్రార్జితం మీకు వచ్చేటటువంటి ఆస్తిపాస్తులన్నీ మీకు దగ్గరుండి వచ్చి ఇచ్చి వెళ్తారు. అలాగే
పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారండి వృశ్చిక రాశి వారికి, పిల్లలు పుట్టకపోతే నన్ను అడగండి. అసలు విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు బ్రహ్మాండంగా చదువుతారండి. అంటే మెమరీ పవర్ కూడా బాగాలేనటువంటి వాళ్ళందరూ కూడా మెమరీ పవర్ బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అసలు ఏంటి నేనేనా, అసలు వీడు మా అబ్బాయినా ఇంత తెగ చదివేస్తున్నాడు అనుకుని ఆశ్చర్యపడాలి మీరు. భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురు శుక్ర ప్రభావాల తర్వాత అష్టమంలో ఉన్నటువంటి రవికుశ బుధ గ్రహాల ప్రభావం వలన ప్రభుత్వాల నుంచి మీకు అయ్యేటటువంటి పనులు కొంచెం లేటుగా అవ్వడము, రైతులకు కొంచెం లేటుగా అవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కిరాణా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అడుగుతున్నారు కదా అని ఉద్దరికిస్తే అరువిస్తే మరి షాప్ ఎలా ఉంటుందని చెప్పండి. అందువల్ల జాగ్రత్తగా చేసుకోవాలి బిజినెస్లు. అలాగే కొత్త కొత్త వస్త్రాలు కొంటారు. భాగ్యంలోకి వచ్చేసాడు గురుడు, మీకు చాలా సంతోషంగా ఉంది. అయితే అర్ధాష్టమ రాహు ఒకటి, పంచమ శని ఒకటి మిమ్మల్ని వదలరండి. అందువల్ల పిల్లల తరపు నుంచి మీకు అంతా కూడా ఖర్చు అధికంగా అవ్వడము, అంతేకాకుండా మిమ్మల్ని పీడించడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే వ్యవసాయంలో బ్రహ్మాండంగా మీకు మంచి పంటలు వస్తాయి. పరిహారాలు ఏంటంటే మనము ఈ యొక్క రాహుకి జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే ప్రత్యంగా అమ్మవారి యొక్క మంత్రాన్ని, అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉండదు. ఒక రావి చెట్టు కానీ ఒక మర్రి చెట్టు కానీ ఇంట్లో కుండీలో పెంచండి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత బయట ఎదురు కానీ తులసి చెట్టుకి చేసినట్టుగా పూజలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉండదు. శుభమస్తు. ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయిపోతారు ఇప్పుడు ఈ వారంలో. అష్టమ గురుడు అప్పులు తెగొచ్చేస్తూ ఉంటాయి మీకు. జేబులో డబ్బులు గలగలా, బాబు ఈ డబ్బులు ఉంచండి, ఇల్లు కడుతున్నారు, ఇదిగో ప్రాజెక్ట్ ఏదో కడుతున్నారు, పొలం కొంటున్నారు, ఉంచండి అని చెప్పేసి మీకు డబ్బులు ఇచ్చేస్తారు. అలాగే ఏ వ్యాపారం పెట్టండి మీరు. అసలు ఆల్రెడీ ప్రతి వ్యాపారం ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా లాస్ అవుతుందన్న వాళ్ళు నా దగ్గర తీసుకురండి. అసలు ఒక్కడ కూడా అనరు అనమాట బిజినెస్ బాగాలేదని. కాకపోతే కొంచెం తగ్గిందండి అంటారు. లక్షల కోట్ల లంచాలు అప్పులు తెచ్చి పెట్టారు, పెట్టుబడులు అమ్ముడవుతున్నాయి, కొద్దిగా అమ్ముడవుతున్నాయి అంటారు. అందువల్ల అర్ధాష్టమ శని ఉన్నాడు, మరి శని పక్కన జరిపేద్దామా? మరి జరపాలి. అందువల్ల ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నాకు 4 ఇంట్లో శని అండి అంటున్నారు. అలా అనకూడదు నాయన, శని పట్టేసుకుంటాడు మీకు. చేసేటటువంటి ప్రతి పని మీద ఏకాగ్రత పెట్టండి. 1కి 4 సార్లు చేయండి. అలాగే చక్కగా ఈ యొక్క ధనుసు రాశిలో భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ యొక్క పితృదేవతలందరూ కూడా విముక్తులవుతారు. చక్కగా పితృలోకానికి వెళ్తారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అలాగే ప్రతాత్మ కళలు వచ్చేవి. ఇంతకుముందు ఏమన్నా నాకు చేతబడి చేశారు, లేదురా చేతబడి లేదురా మొగుడా అని చెప్పిన నాకు చేతబడి చేశారండి అని చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటాయి చేతబడులు, కానీ మాకు తెలుసు ఎప్పుడు చేస్తారో ఎప్పుడు చేయరనేది. ఎవడో డబ్బుల కోసం చెప్పేవాడు చేతబడులు చేస్తారండి నమ్మితే ఎట్లా? చదువుకున్నవాడు చెప్పాలి, లెక్కలు వచ్చినవాడు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పాలి. అట్లా ఇది అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్. ఇది దాని మీద మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. 3 స్త్రీలు మీతో స్నేహం చేయాలని చూస్తూ ఉంటారు అని ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వారంలో మరి చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటంటే ఎవరో తమ్మనేలు పెట్టారు, 3 స్త్రీలు ధనురాశి వారికి ఎదురు చూస్తున్నారని. గురుగారు మీదేనండి తమ్మనేలు అంటే వస్తారు, ఏముంది పెద్ద, అంత సూపర్ ఉందన్నమాట మీ ధనుస్సు రాశి జాతకం. 3 6 వస్తారు. అటు పరిహారాలు ఏం చేసుకోవాలా? శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసేయండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోండి, అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో చేసుకోండి, ఒక చక్కటి మేడి చెట్టుని పెంచండి, తులసి చెట్టుకు పూజ చేసినట్టు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా అష్టమంలో కేతువు సూసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు తెలుసా ఎందుకు అనిపిస్తుందండి అనేవాడు బోల్డ్ మంది చచ్చిపోయిన ఉన్నాను. నా స్టూడెంటే ఉన్నాడు హరిప్రసాద్ అని, జేఎన్టీయూలో మరి ఫిజికల్ డైరెక్టర్గా చేస్తున్నాడు. మరి నా ప్రియమైన శిష్యుడు ఎంటెక్ చదివాడు. మరి
వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోతే అత్తగారు వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అందరూ తిట్టారని పాపం ఒంటరిగా వెళ్ళి మరి వాళ్ళందరూ ఏం వేధించారో పురుగుల మందు తాగేసి చచ్చిపోయాడు. అరే జాగ్రత్తరా బాబు అని కూడా చెప్పాను కూడా. మరి నాకు ఫోన్ చేయలేదు. 8 ఇల్లులు ఉన్నాయి హైదరాబాద్లో. మల్లేష్ అని జగద్గిరిగుట్టలో ఉంటాడు వాళ్ళ నాన్న. ఏం చేసుకుంటారు ఆస్తిని ఇప్పుడు? కాబట్టి మకర రాశి వాళ్ళు డోంట్ అండర్ ఎస్టిమేట్ కేతువుని. చాలా డేంజరస్ ప్లానెట్ అది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరే వేరే ఊర్లలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు కలుసుకుంటారు చక్కగా. అదేవిధంగా ఈ రాశి వారందరికీ కూడా మరి చక్కటి బట్టలు కొనుక్కోవాలా, బంగారం కొనుక్కోవాలని కోరికలు వస్తూ ఉంటాయి. తీర్చుకోండి, నో ప్రాబ్లం. అలాగే రాహువు మరి ధనస్థానంలో, వాక్కు స్థానంలో ఉన్నాడు. కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా విస్కీ తాగాల, బ్రాందీ తాగాల అని ఇలా కోరికలు వేస్తూ ఉంటాయి. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. తప్పదు. మీరు ఎన్ని ప్రవచనకారులు, జ్యోతిష్కులు చెప్తారు మానేయండి. ముందు వాళ్ళ మానమనండి ఫస్ట్. తర్వాత సలహాలు చెప్పేయడం ఈజీయే. కాబట్టి మీకు ఆరోగ్యరీత్యా మీరు ఎలా చేయాలనుకుంటారో అలా చేసుకోండి. అది కానీ మానలేరు మీరు. ఎందుకంటే రాహువు ధనస్థానంలో, వాక్స్థానంలో ఉన్నాడు. కొంతమంది అందరం తాగేస్తామని అడగండి మళ్ళీ. అలాగే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీనరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క శని మీ యొక్క సోదరులను పిచ్చగా డెవలప్ చేస్తాడు. మీకు రావాల్సినటువంటి ఇన్సూరెన్సులు, డబ్బులు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఇనప ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు. అన్ని రకాల వ్యాపారం వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారం. కాబట్టి అష్టమ కేతు ఉన్నాడు, ఇక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి రాహుకేతువులు పూజ చేసుకోండి. పూజ అంటే కాళహస్తి వెళ్ళిపోకండి మళ్ళీ. అది అక్కడే చేసుకోవాలని కాదు. కేతు జపం చేసుకోండి. రాహు మంత్రం ఓం రాహవే నమః అంటూ చేసుకోండి. ఆ కేతువుకి చక్కగా ధూమావతి అమ్మవారు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె మంత్రజపాన్ని చేసుకోండి. ఒక్క రావి చెట్టును పెంచుకోండి. మీ ఇంట్లో తులసి చెట్టును పూజ చేస్తున్నట్టు తర్వాత చూడండి. అప్పుడు బ్రహ్మాండంగా ఉండకపోతే నన్ను అడగండి. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మీరు తీర్థయాత్రలు చేస్తారు అంతే. యమునా పుష్కరాలకి వెళ్ళొచ్చారు మీరు. ఆ తర్వాత అంతా కూడా మీకు పనుల మీద పనులు, వద్దంటే పనులు వస్తాయి. మీరు అనుకున్న ప్రతి పని సూపర్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. ధనస్థానంలో మరి ఈ యొక్క శనిగ్రహం ఉండడం వల్ల మరి మీరు బ్రహ్మాండమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు. కఠినంగా మాట్లాడతారు. మీ తీర్పు శిరోధార్జ్యమని అందరూ కూడా మీ మాట వింటారు. అయితే కాస్త అపరిందల పాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీల వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని స్త్రీలతో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు కొంచెం వాళ్ళకి అంత బ్రెయిన్ అంత ఇదిగా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అదేవిధంగా ఈ యొక్క రాశివారి అందరూ కూడా కుంభరాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము జూన్ 2, 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఖర్చులు కూడా తీర్థయాత్రలకు వెళ్తున్నారు కాబట్టి చాలా అధికంగా ఖర్చు అవుతాయి. చిట్టి పాటలు ఇలాంటివన్నీ కూడా ఇతరులకు ఇచ్చేటప్పుడు, పాడుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫుల్ షూరిటీలు తీసుకొని ఇవ్వాలి. లేకపోతే ఎగ్గొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే రోగాల దగ్గరికి వచ్చేసరికి కొలెస్ట్రాల్ మీరు పెరుగుతుందని మీరు చెప్పారండి అని చక్కగా కుంభరాశి వారు నన్ను అడిగారు. బీపీ పెరిగిందండి, కాబట్టి ఇంకోటి పెరిగిందండి అని. ఏదైనా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి నాయన. అందువలన పరిహారాలు ఏంటంటే కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి. శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే రావి చెట్టును తీసుకొచ్చి చక్కగా మీరు బ్రహ్మాండంగా పాతండి, పూజ చేసుకోండి. తులసిదేవ చెట్టుని చేసినట్టుగా ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క గురుచరిత్ర పారాయణ కూడా చదువుకోండి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారందరూ కూడా మీకు ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి ఈ ఏలినాటి శనిలో మీకు ఏమవుతుందండి అంటే చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి మీనరాశి వారికి.
జూన్ 2, 2026 సంవత్సరం నుంచి అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము పంచమ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి అద్భుతమైనటువంటి ఆదాయాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా జీతబత్యాలు పెరుగుతాయి, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగినాయి. అలాగే మీకు మోకాళ్ళ నొప్పులు, ఇతర కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారి అందరూ కూడా మనకి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంలో మీరు అపనందల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే రకంగా కొత్త కొత్త పొలాలు కొంటారు మీనరాశి వారు, కొత్త కొత్త ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి పనులు అడ్డొస్తున్నాయని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. విదేశీ యోగం మీకు ఉంటే కనుక మీరు తప్పకుండా వెళ్తారు. మరి ఈ యొక్క రాశివారు గోచార రీత్యా కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఫారిన్ పంపించేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త బట్టలు కొంటారు. మహేష్ బాబు మహర్షి సినిమాలో తీస్తున్నటువంటి ఆ లెనిన్ డ్రెస్, ఇటాలియన్ డ్రెస్, అసలు నలగకుండా ఉండేటటువంటి వైట్ షర్ట్లు లాంటి షర్ట్లు కొంటారు. అది కూడా ర్యామాండ్స్లో కొంటారు. ఆ రకంగా ధూమ్ధామ్ అంటూ ముందుకు మీరు వెళతారు. కొన్ని స్వరాలు మీకు వినబడుతున్నట్టుగా కొంతమంది ఈ యొక్క మీనరాశి వారికి వినబడుతూ ఉంటాయి. ఎక్కువగా సినిమాలకి, షికారులకి వెళ్తూ సంసారంలో భార్య భర్తలతో మీరు వెళ్తూ హ్యాపీగా అనేటటువంటిది ఈ వారంలో గడిపేస్తారు మీనరాశి వారు. విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదువుతారు. ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టుకి చక్కగా మీరు వేసుకొని రావి చెట్టుని బ్రహ్మాండంగా ఇంట్లో తులసి మాతకు పూజ చేస్తున్నట్లుగా మీరు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.